ఇండస్ట్రీలో హీరోయిన్లు లేరు లేరు అంటుంటారు. కానీ హిట్ ఇచ్చిన హీరోయిన్స్ ను మాత్రం సరిగ్గా వాడుకోరు మన దర్శకులు. తెలుగు ఇండస్ట్రీలో మరోసారి ఇదే జరుగుతుందా? ఈ ఏడాది చాలా మంది బ్యూటీస్ ఖతర్నాక్ హిట్స్ ఇచ్చారు. మరి వాళ్ళందరూ బిజీగా ఉన్నారా? అసలు ఎవరెవరు ఈ ఏడాది హిట్ ఇచ్చారో చూద్దామా? 2025లో తెలుగు ఇండస్ట్రీకి టైం బాగానే కలిసొస్తోంది. 6 నెలలు తిరక్కముందే 9 సినిమాలు క్లీన్ హిట్ అయ్యాయి. అందులో అన్నింటికంటే ముందు చెప్పుకోవాల్సిన సినిమా సంక్రాంతికొస్తున్నాం. పండక్కొచ్చి 300 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. ఈ సినిమాతో వరుస ఫ్లాప్స్ లో ఉన్న మీనాక్షి చౌదరి మళ్లీ ఫామ్ లోకొచ్చేశారు. అలాగే ఐశ్వర్య రాజేష్ అందరి కళ్లలోనూ పడ్డారు. సంక్రాంతి హీరోయిన్స్ తరువాత హిట్ 3తో మాయ చేశారు శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ తరువాత సరైన సక్సెస్ కోసం చూస్తున్న ఈ బ్యూటీకి నాని రూపంలో సేవియర్ దొరికాడు. భారీ అంచనాలతో వచ్చిన హిట్ 3తో తెలుగులో ఖాతా తెరిచారు శ్రీనిధి. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కథలో నటిస్తున్నారు ఈ భామ. కరోనా టైంలో రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూటీ కేతికా శర్మ. ఈ గ్యాప్ లో 3-4 సినిమాలు చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇన్నాళ్లకు సింగిల్ సినిమాతో మచ్ నీడెడ్ హిట్ కొట్టారు కేతిక. ఆమెతో పాటు లవ్ టుడే ఫేమ్ ఇవానా కూడా ఇదే సినిమాతో హిట్ కొట్టారు. మరి ఈ హిట్ బ్యూటీస్ అంతా తెలుగులో బిజీ అవుతారా లేదా అనేది చూడాల్సిందే.